నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం మే నెల 9వ తేదీ శనివారం నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రం మకర రాశిలో 1వ పాదం నుండి ధనిష్ట నక్షత్రం 1వ పాదం వరకు మకర రాశిలోనే సంచరిస్తున్నారు. ఈరోజు కృష్ణపక్ష సప్తమి తిథి మరియు శనివారం. అయితే నక్షత్రం శ్రవణం రాత్రి 11:24 వరకు, ఆపై ధనిష్ట 1వ పాదం మొదలవుతుంది. ఇక రాశి మకర రాశి. ఈరోజు హైలైట్ ఏంటంటే చంద్ర ఆధారిత ఇంపార్టెంట్ పాయింట్, శనివారం శ్రవణ నక్షత్రం రావడం వల్ల ఆర్థిక లావాదేవీలకి మరియు వాహన కొనుగోళ్లకు మిశ్రమ ఫలితాలే ఉంటాయి. ఇది ముఖ్యంగా. అయితే 12 రాశుల వారికి కూడా వివిధ రంగాలలో ఎలాంటి ప్రభావాలు ఉంటాయి రేపుడు అదే 9వ తారీఖున అనేది శనివారం నాడు చూద్దాం. ముందుగా మేషరాశిని అనుసరించి మకరం అంటే 10వ స్థానం అవుతుంది. 10వ స్థానం అంటే కెరీరు, ఉద్యోగంలో ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు పెరుగుతాయి. అంటే ఉద్యోగంలో కొన్ని మార్పులు జరిగేదానికి ఉన్నాయి, దానివల్ల కొద్ది బాధ్యతలు పెరగచ్చు. అయితే హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఏకాగ్రత తప్పుతుంది, కాబట్టి ఏకాగ్రతగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ఆర్థికంగా చూస్తే స్థిరాస్తి సంబంధిత ఆదాయాలు అయితే బాగానే లభిస్తాయి. షేర్ మార్కెట్లలో మాత్రం స్వల్ప లాభాలే కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్యపరంగా అయితే మోకాళ్ళ నొప్పులు లేదా వాత సంబంధిత సమస్యలు ఎదురవ్వచ్చు. ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఇక వృషభ రాశిని అనుసరించి చంద్రుడు 9వ స్థానంలో భాగ్యస్థానంలో. ఈరోజు వీరికి ధనయోగం ఉంటుంది బాగానే. వాహనాలు లేదా భూమి కొనుగోలుకి వీటన్నిటికీ అనుకూలమే. ఇక తోబుట్టువులతో చిన్నపాటి వివాదాలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఈరోజు ఆ విషయంలో తగు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. విదేశీ ప్రయత్నాలు అయితే ఈరోజు ఫలిస్తాయి వీరికి, వృషభ రాశి వారికి. ఇక తదుపరి మిథున రాశిని అనుసరించి చంద్రుడు అష్టమంలో చంద్ర సంచారం. గొంతు లేదా చర్మ సంబంధిత ఇబ్బందులు అయితే ఈరోజు ఎదురవ్వచ్చు. కొత్త ఒప్పందాలు వ్యాపారాల్లో లాభిస్తాయి, కానీ భాగస్వామ్య వ్యాపారంలో కొంచెం క్లియర్గా ఉండటం కొంచెం అవసరం అనేది చూపిస్తుంది. ఇక విద్యార్థులైతే పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి ఈ కఠిన శ్రమ చేయిందే ఫలితాలు రావు అనేది సూచిస్తుంది, కాబట్టి ఎక్కువగా ఖచ్చితంగా నిఘాగా శ్రమగా చదవాల్సిన అవసరం ఉంటుంది. కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు సప్తమంలో చంద్ర సంచారం. ఇక తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది కర్కాటక రాశి వారికి. కోర్టు కేసుల్లో సానుకూలత అయితే ఈరోజు కర్కాటక రాశి వారికి ఎవరికైతే కోర్టు కేసులు ఉంటాయో వాటిల్లో కొంచెం పర్వాలేదు, అనుకూలంగానే ఉంటాయి. ఖర్చులు మాత్రం అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ఖర్చులు పెరుగుతాయి. అనవసర ప్రయాణాలు ఏమన్నా ఉంటే ఆ వాయిదా వేయండి, ప్రయాణాలకు అంత అనుకూలం లేదు. నీటి సంబంధిత ప్రాంతాల్లో ప్రమాద సూచనలు ఉన్నాయి, కాబట్టి అక్కడ దగ్గరగా వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి, జారిపడే అవకాశాలు ఉంటాయి. ఇక సింహరాశి వారికి 6లో చంద్ర సంచారం, చంద్రబలం బాగానే ఉంటుంది. అయితే వీరికి కెరీర్లో లక్ష్యాల పట్ల ఈరోజు ఏ విధంగా చేసుకోవాలి అనేది స్పష్టత వస్తుంది. వీరి పై అధికారుల నుండి, హైర్ అఫీషియల్ నుండి కూడా వీరికి మంచి సపోర్ట్ ఉంటుంది. ఉద్యోగస్తులకు బాగానే ఉంది ఈరోజు. ఇక ఆర్థికంగా చూస్తే కనుక పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది అనేది సూచిస్తుంది. ఇక షేర్ మార్కెట్ అయితే ఈరోజు వీరికి అనుకూలంగా ఉంది. సింహరాశి వారికి సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు, పెళ్ళికి అనేది కూడా, ప్రేమలో ఉన్నవాళ్ళు వాళ్ళ పెళ్ళికి దారితీసే అవకాశాలు కూడా ఈరోజు దానికి అనుకూలంగా ఉంది అనేది సూచిస్తుంది. ఇక కన్యారాశిని అనుసరించి చంద్రుడు పంచమంలో చంద్ర సంచారం. హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు ఫారిన్ వెళ్ళే వాళ్ళకి ఈరోజు మంచి అవకాశాలే కనిపిస్తున్నాయి. అయితే ఆరోగ్యపరంగా కొద్దిపాటి ఉదర సంబంధిత సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచన. ఇక రుణ బాధలు అయితే కొద్దిపాటి తీర్చే స్తోమత వస్తుంది. పాత బాకీలు ఏమైనా ఉంటే కనుక వసూలు చేసుకోండి. ఈరోజు చాలా అనుకూలంగా ఉంది, ప్రయత్నం చేయండి. ఇక తులారాశిని అనుసరించి చంద్రుడు 4లో అంటే
విలాసవంతమైన వస్తువులు కొనుగోలుకైతే ఖర్చు చేస్తారు ఎక్కువగా ఈరోజు అనేది సూచిస్తుంది. వ్యాపారాలలో మార్కెటింగ్ రంగం వారికి ఎక్కువగా అధిక లాభాలు కనిపిస్తున్నాయి. ఇక వాహనం నడిపేటప్పుడు వేగం నియంత్రించాల్సిన అవసరం ఉంది. ప్రమాద సూచనలు అయితే ఈ తులారాశి వారికి ఈరోజు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఇక వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు తృతీయం అంటే ధైర్యం, శైర్యం. అంటే ఈరోజు వీరికి ధైర్యం, శైర్యం మొత్తం పెరుగుతాయి. తలపెట్టిన పనులు విజయవంతం చేసుకోగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారికి ఈరోజు బాగుంది. ఇక సంబంధాల విషయాల్లో అయితే కనుక సోదరుల నుండి శుభవార్తలు కూడా వినే అవకాశాలు ఉంటాయి. అయితే ఈరోజు కొద్దిపాటి కంటి సమస్యలు లేదా ఎక్కువగా అలసట అనేది దానికి గురి అవుతారు కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఇక ధనుసు రాశిని అనుసరించి ద్వితీయంలో చంద్ర సంచారం. అదృష్టం అయితే కలిసి వస్తుంది. స్థిరాస్తి వివాదాలు ఏమన్నా ఉంటే కనుక వాటి విషయాల్లో కూడా పరిష్కార మార్గం వైపు ఈరోజు అనుకూలంగా ఉంది. కష్టానికి తగ్గ ఫలితం అయితే లభిస్తుంది. విద్యార్థులు కష్టపడినందుకు ఈరోజు అంటే సమంగానే మీడియంగానే ఉంటుంది విద్యార్థులకి. తండ్రి ఆరోగ్యం అయితే మెరుగుపడుతుంది అనేది చెప్పచ్చు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా రావచ్చు. ఇక మకర రాశిలోనే చంద్ర సంచారం, శ్రవణ నక్షత్ర చంద్ర సంచారం వల్ల వీరికి మకర రాశి వారికి పనిలో ఒత్తిడి ఉన్నా చివరికి మంచిగానే ఫలితాలు పొందుతారు అనేది సూచిస్తుంది. ఎక్కువగా పనిలో ఒత్తిడి ఉంటుంది, ఎక్కువగా బిజీగా ఉండటం మూలంగా అలసటకి ఎక్కువ గురవుతారు, కానీ రిజల్ట్ మంచిగా పొందుతారు. ఆరోగ్యం, ఎముకలకు సంబంధించిన జాగ్రత్తలు అయితే అవసరం. కొంచెంపాటి ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఈరోజు కొద్దిపాటి జాగ్రత్తగా ఉండాలి. ఇక వాహనాల్లో ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం, చాలా సూచనలు ఉన్నాయి కాబట్టి మకర రాశి వారు కూడా వెహికల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారికి వ్యయ స్థానంలో చంద్ర సంచారం కాబట్టి ఈరోజు కొద్దిపాటి ధన నష్టం జరగవచ్చు. రాహు ప్రభావం వలన పెట్టుబడులు వాయిదా వేయండి. ఎక్కువగా పెట్టుబడులకు ఈరోజు అనుకూలంగా లేదు. వ్యాపారంలో అయితే పోటీదారులు ఇబ్బంది పెడతారు, కొద్దిపాటి ఓర్పు వహించండి అనేది సూచించుతుంది. ఆరోగ్యపరంగా నిద్రలేమి సమస్య అయితే ఎక్కువగా వేధిస్తుంది వీరికి ఈరోజు. కుంభరాశి వారు చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఈరోజు అదమంగా ఉన్నాయి ఫలితాలు. మీనరాశి వారికి 11లో చంద్ర సంచారం అంతా లాభదాయకంగానే కనిపిస్తుంది. ఆదాయం పెరుగుతుంది, మిత్రుల సహకారాలు లభిస్తాయి. ఇక ఫారిన్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నించే ఫలితాలన్నీ కూడా ఈరోజు చేస్తే కనుక ఫలిస్తాయి ఈరోజు అనేది సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యం కూడా మెరుగవుతుంది, మనశ్శాంతి లభిస్తుంది. మీనం వారికి టోటల్గా ఈరోజు చాలా బాగుంది అనేది చెప్పచ్చు. ఇక ప్రమాద సూచనలు, కర్కాటకం, తుల మరియు మకర రాశుల వారు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మేషం మరియు ధనుస్సు రాశుల వారికి ఏమైనా కోర్టు వ్యవహారాలు ఉంటే వాటిల్లో మాత్రం విజయం లభిస్తుంది ఈరోజు అనేది సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కన్య మరియు కర్కాటక రాశుల వారు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది పెద్దల విషయంలో. ఇక ప్రతికూల విషయాలకి పరిహారంగా శనిదోష నివారణ, శనివారం కాబట్టి శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి లేదా హనుమాన్ చాలీసా పఠించండి. ప్రమాద నివారణకి ప్రయాణానికి ముందు ఓం గం గణపతియే నమః అని 11 సార్లు జపించండి. ప్రయాణాలలో కొద్దిపాటి ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి. ఆర్థికాభివృద్ధి, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగుతాయి అనేది సూచించటం జరుగుతుంది. ఇది ద్వాదశ రాశుల వారికి అన్ని రంగాల గురించి కూడా చెప్పుకుంటూ ప్రమాద సూచనలు, జాగ్రత్త సూచనలు, పాటించాల్సిన పరిహారాలు అన్నీ కూడా చెప్పుకున్నాము. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.